మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో ఆచార సంప్రదాయాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచి వీటిని ప్రజలు అనుసరిస్తున్నారు. అమ్మా, నాన్న అని పిలిపించుకోవడానికి ప్రతి తల్లిదండ్రులు ఎంతగానో ఎదురుచూస్తారు. అయితే భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయటం మంచిది కాదు అని మన పురాణాలు, శాస్త్రాలు చెప్తున్నాయి. ఎప్పుడైతే భార్య గర్భంతో ఉంది అని తెలిసిద్దో అప్పటినుండి భర్త ఆమెను ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోవాలి. అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలు కోరిన కోరికలు తీర్చడం భర్త యొక్క ముఖ్య ధర్మం. అలా చేయడం వల్ల చిరాయుష్మంతులకు సంతానం జన్మిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త చేయకూడని పనులు విషయానికి వస్తే, భార్య గర్భిణీగా ఉన్నప్పుడు భర్త పచ్చని చెట్లు నరకడం, కాల్చడం వంటి పనులు చేయకూడదు. అలా చేస్తే పుట్టబోయే బిడ్డకు అరిష్టం జరుగుతుందని చెప్తారు. పాములను కొట్టడం, వన్యప్రాణులను వేటాడి చంపడం చేయకూడదు. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త దూర ప్రాంతాలకు వెళ్లకూడదు. అలాగే తీర్థయాత్రలు, పడవ ఎక్కి సముద్ర ప్రయాణాలు అస్సలే చేయకూడదు. అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు. కొండల మీద ఉన్న దేవాలయాలను సందర్శించడం, పర్వతారోహణం చేయడం వంటి పనులు చేయరాదు. భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త కొబ్బరికాయ కొట్టడం, అభిషేకం చేయడం చేయకూడదు. వాస్తవానికి అసలు గుడికి వెళ్లకూడదని చెప్తారు. కాని ప్రస్తుతం పండితులు మాత్రం భార్య గర్భవతిగా ఉన్న 6వ నెల చివరి వరకు వెళ్లవచ్చు అని అంటున్నారు. గుడిలో తల మీద సద్గోపం పెట్టించుకోకూడదు. భార్య గర్భందాల్చి 6 నెలలు పూర్తయి 7వ నెల మొదలైనప్పటి నుండి భర్త సేవింగ్, కటింగ్ చేసుకోకూడదు. భార్య గర్భిణిగా ఉన్న సమయంలో భర్త శవాన్ని మోయడం, పరామర్శలకు వెళ్లడం, అంతిమ సంస్కారాలలో పాల్గొనటం, శవాన్ని అనుసరించి వెళ్లడం, ప్రేత కర్మలు, పిండ ప్రదానం వంటి పనులు చేయకూడదు. అలాగే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటి నిర్మాణం చేపట్టడం, నూతన గృహ ప్రవేశం చేయడం, శంకుస్థాపనలు చేయడం వంటి పనులు చేయకూడదు. అలాగే అద్దె ఇళ్లను మార్చడం వంటివి చేయరాదు. వాస్తు కర్మలు నిర్వహించరాదు. అలాగే గర్భవతిగా ఉన్న భార్య ఇంట్లో ఉన్నప్పుడు సిగరెట్ తాగడం అసలు చేయకూడదు. సిగరెట్ పొగ అనేది పీల్చడం వల్ల తల్లికి, అలాగే కడుపులో పెరిగే బిడ్డకు ప్రమాదమే. అలాగే మద్యం సేవించడం కూడా మంచి పద్ధతి కాదు. కడుపుతో ఉన్న భార్యను కొట్టడం, తిట్టడం లాంటివి అసలు చేయకూడదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మీ భార్య కడుపులో పెరిగే బిడ్డ మీ రక్తం పంచుకుని పుట్టే బిడ్డ. ఆ బిడ్డ ఆడపిల్ల అయినా, మగపిల్లాడు అయినా గాని చింతించకూడదు. కొంతమంది భర్తలు లింగ వివక్షత చూపుతారు. అలాంటివి అసలు చేయకూడదు. భార్య గర్భిణీగా ఉన్న సమయంలో భర్త గొడవలకు దూరంగా ఉండటం చాలా మంచిది. అందుకే అవకాశం ఉన్నంతవరకు భార్య దగ్గర ఉంటూ భరోసా ఇవ్వడం ద్వారా తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని అంటారు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.